డూప్లికేట్ హారం తీసుకొస్తే ఏం చేస్తావు రమాదేవి, అందుకు తగ్గ ఏర్పాటు చేస్తున్నావా అని జగదీష్ అడగడంతో వెంటనే రమాదేవి కొల్హాపూర్ సంస్థానానికి ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అని చెప్పడంతో అలాగే తప్పకుండా వస్తాము అని అవతలి వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు. తర్వాత చామ్, నిషా, యశ్వంత్ అందరూ కూడా క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే యశ్వంత్ మాత్రం తూగుతూ ఉంటాడు. పాపం రాత్రంతా ప్రిపేర్ అవుతూ నిద్రపోయినట్లు లేడు, ఇప్పుడు ఇలా తూగుతున్నాడు అని చామ్ చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ ఇక లెసన్ చెప్పడానికి క్లాస్ రూమ్లోకి రాగానే మీ ప్రయాన్సీని కొంచెం చదువు పాఠాలు పక్కన పెట్టి లవ్ పాఠాలు చెప్పమనవే, మాకు బోర్ కొడుతుంది అని ఫ్రెండ్స్ నిషాకి చెప్తూ ఉంటారు. నేను ఎంత టర్నప్ చేసుకుందామనుకున్నా నా వైపు అసలు సరిగ్గానే చూడడం లేదే అని నిషా అంటూ ఉంటుంది. నువ్వు గట్టిగా ట్రై చేస్తే జరగందేముంటుందే, గట్టిగా ట్రై చేయవే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ్ ఈరోజు లవ్ లైఫ్ గురించి తెలుసుకుందాం అని బోర్డు మీద రాయడంతో సార్ ఏంటి సార్ అలా రాశారు అని స్టూడెంట్స్ అందరూ అడుగుతూ ఉంటారు. ఓ సారీ లా బదులు లవ్ రాశాను అని ప్రేమ్ దిద్దుతూ ఉంటాడు. అదేంటి సార్ మీరు కూడా లవ్లో ఉన్నారా, అందుకే ఇలా రాశారా అని స్టూడెంట్స్ అడుగుతూ ఉంటే అలాంటిదేం లేదు, బై మిస్టేక్ రాశాను, అయినా కూడా చదువుని మనం లవ్ లాగే ప్రేమిస్తూనే మనం చదవాలి అని చాలా చక్కగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యశ్వంత్ లెసన్ వినకుండా తూగుతూ ఉంటాడు. అది గమనించిన ప్రేమ్ వెంటనే చాక్ పీస్ని తీసి ఏ యశ్వంత్ లేచి నిలబడు, ఏంటి నిద్రపోతున్నావు అని అరుస్తూ ఉంటాడు. పాపం వీడు రాత్రంతా ప్రాక్టీసింగ్ చేసుకుంటూ నిద్రపోయినట్లు లేడు, వీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపిటీషన్లో సెలెక్ట్ కాకూడదు, నేనే మార్క్స్ అన్ని కొట్టేయాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అంటే సార్ అది రాత్రంతా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు నిద్ర వస్తోంది అని యష్ చెప్పడంతో నీకు నిద్ర వస్తే క్లాస్ రూమ్లో కాదు ఇంటికి వెళ్ళి నిద్రపో అని వీడు ప్రతి దాంట్లో నాకు పోటీ వస్తున్నాడే అని ప్రేమ్ మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే అటెండర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ రంగమార్తాండ గారు మిమ్మల్ని చామంతి గారిని యశ్వంత్ గారిని పిలుస్తున్నారు సార్ అని చెప్పడంతో ఏంటి చామ్ అలా చూస్తున్నావు, పిలుస్తున్నారు కదా రా, ఏ యశ్వంత్ నువ్వు నిద్రపో అని ప్రేమ్ అంటూ ఉంటాడు. లేదు నేను వస్తాను అని యశ్వంత్ అంటూ ఉంటాడు. వీడు పిలుస్తున్నాడు అనగానే చూడు ఎలా పరిగెత్తుకు వస్తున్నాడో, నిద్ర అంతా ఎగిరిపోయినట్లు ఉంది, నువ్వు కాలేజీ పేరు కోసం కాదు చామ్ కోసం ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసులే అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను యష్తో క్లోజ్గా ఉంటే ప్రేమ్ బాబు, ప్రేమ్తో క్లోజ్గా ఉంటే యష్ బాబు ఇద్దరు కూడా బాధపడుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు, వీళ్ళిద్దరితో కలిసి నేను నాటకం వేయగలనా అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజా అద్దంలో చూసుకుంటూ రాజమణిహారం తన మెడలో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. ఎస్ రాజమణిహారం నా చేతిలో ఉంది, నా మెడలో ఉంది అని అనుకుంటూ లేని మణిహారాన్ని ఊహించుకుంటూ ఒక క్షణం తేరుకొని అదేంటి నా దగ్గర లేదా, ఏ విధంగానూ నేను చామంతి దగ్గర ఉన్న రాజమణిహారాన్ని చేతిలోకి తీసుకోవాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అరుణ్ అక్కడికి వచ్చి రోజాని వెనుక వైపు నుండి హక్ చేసుకొని ఏంటి రిసెప్షన్ జరుగుతోంది కదా, నీ ముఖంలో సంతోషమే కనిపించట్లేదేంటి అని అడగడంతో లేదు సార్ నేను సంతోషంగా ఉన్నాను అని రోజా చెప్తూ ఉంటుంది. అన్నట్లు రాజమణిహారం ఎలా తీసుకువస్తానని చెప్పావు, అసలు మామ్ని ఏం చెప్పి ఒప్పించావు, అయినా కూడా లేని రాజమణిహారాన్ని ఎలా తీసుకొస్తావు అని అరుణ్ అడుగుతూ ఉంటాడు. సార్ అదంతా నేను చూసుకుంటాను కదా అని రోజా అంటూ ఉంటుంది. సరే నేను బయటికి వెళ్ళొస్తాను అని అరుణ్ చెప్తూ ఉంటే అదేంటి సార్ అప్పుడే ఇలా వచ్చారు, ఇలా ప్రేమ చూపించారు, వెళ్ళిపోతున్నారు అని రోజా బాధపడుతూ ఉంటుంది. చూడు ఈ రిసెప్షన్ అయిపోయిన తర్వాత మనం కొన్ని రోజులు హనీమూన్ వెళ్దాము, ఇప్పుడు రిసెప్షన్ కోసం నువ్వు మాత్రమేనా రెడీ అయ్యేది, నీలాంటి గార్జియస్ ఏంజల్ దగ్గర నేను కూడా బాగా కనపడాలంటే నేను కూడా బయటికి వెళ్ళి రెడీ అయ్యి రావాలి కదా, అందుకే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని రోజా అరుణ్కి ముద్దులు పెట్టుకుంటూ చాలా ప్రేమగా చూపించుకుంటూ ఉంటారు. ఆడిటోరియంకి వెళ్తూ ఉంటే రోజా దగ్గర నుండి చామ్కి మాటికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రాజమణిహారం కోసమే రోజా నాకు ఫోన్ చేస్తుంది, ఇప్పుడు అసలు తీసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని ఫోన్ని కట్ చేస్తూ చామ్ ఆడిటోరియం దగ్గరికి వస్తుంది. ఏమ్మా అందరూ ప్రాక్టీస్ చేశారా అని రాజమర్తాండ గారు అడగడంతో చాలా బాగా చేశాం సార్, రాత్రి నిద్రపోకుండా ప్రాక్టీస్ చేశాను అని యశ్వంత్ చెప్తూ ఉంటాడు. సరే చేసి చూపించండి అని చెప్పడంతో రాయేష్ అని యశ్వంత్ చామ్ ఇద్దరు కూడా రోమియో జూలియట్ పాత్రల్ని పోషిస్తూ ఉంటారు. అయితే అసలు ఫీల్ లేకుండా ఏదో పాఠాలు అప్పచెప్పినట్లు ఇద్దరు అప్పచెప్తూ ఉంటారు.
చామంతికి కూడా రోజా ఫోన్ కాల్ని గుర్తు చేసుకుంటూ ఏదో చెప్పాలన్నట్లుగా ముక్కుబడిగా చెప్తూ ఉంటుంది. సార్ పూర్తయిపోయింది సార్ అని చెప్పడంతో మీరు తడబడకుండా చెప్పారే తన్మయత్వంతో చెప్పలేదు. ఎంత గొప్ప పాత్రలు అయినా అవి అలా కాదు చెప్పాల్సింది, మీరు సరిగ్గా చెప్పట్లేదు అని రంగమార్తాండ గారు అంటూ ఉంటారు. ప్రేమ్ నువ్వు చెప్తావా అని అడగడంతో ట్రై చేస్తాను సార్ అంటూ రా చామ్ అని ప్రేమ్ పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పటికీ కూడా చామ్ రోజా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి చామ్ ఆలోచిస్తున్నావు? నువ్వు దేని గురించి ఆలోచించకు, నా కళ్ళల్లోకే చూస్తూ ఉండు అని ప్రేమ్ చెప్పడంతో ఇక చామ్ ప్రేమ్ కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఉంటుంది. ఇక రోజా గురించి చామ్ పూర్తిగా మర్చిపోతుంది. ఇప్పుడు మొదలు పెడదామా అని ప్రేమ్ అంటూ ఉంటాడు. అలాగే అని చామ్ అంటుంది. అలా ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా డైలాగులు చాలా ఫీల్ అయిపోయి చెప్తూ ఉంటారు. ప్రేమ్ అయితే నిజంగానే ఫీల్ అవుతూ తన ప్రేమనంతా కూడా చామంతికి చెప్తూ ఉంటాడు. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పటం లేదు, కానీ ఇప్పటి నుండే అలవాటు చేసుకుందామని వెళ్ళిపోతున్నాను అని ప్రేమ్ చెప్తూ ఉంటే, ఆగు, నీ మనసులో నాకు ఇంత చోటు ఇవ్వలేవా? ఇంద్రధనస్సులా నేను నీ వెంటే ఉంటాను, నా ఊపిరి నువ్వే, నా ప్రాణం నువ్వే, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చామ్ చెప్తూ ఉంటుంది. నా మనసంతా నువ్వే ఉన్నావు, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అని, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందాం, జీవితాంతం కలిసి ఉందాం అని రోమియో జూలియట్ల డైలాగుల్ని చామ్ ప్రేమ్ ఇద్దరు కూడా నిజంగానే ఫీల్ అవుతూ చెప్తూ ఉంటారు. అలా వాళ్ళు డైలాగుల్ని బాగా చెప్పడంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోతూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. నిజమైన ప్రేమ జంటలానే మీరు చాలా చక్కగా చెప్పారు. ఏదో చెప్పాలని చెప్పడం కాదు, మీరు తన్మయత్వంతో చెప్పారు. నిజమైన ప్రేమ జంటలా కనిపిస్తున్నారు మీరు అని రంగమార్తాండ గారు వాళ్ళ నటనని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. సార్ ఇంకా ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే చెప్పండి సార్, సరిదిద్దుకుంటాము అని చామ్ ప్రేమ్ అడుగుతూ ఉంటారు. మీరు నటించినట్లు లేదు, జీవించినట్లే ఉంది, నటనకి జీవం పోశారు, మీరిద్దరే రంగస్థలం మీద నాటకం వేయాలి అని ఆయన చెప్పడంతో అలాగే అని ప్రేమ్ చామ్ చెప్తూ ఉంటారు. నిషా ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే నిషా బయటికి వచ్చి రమాదేవికి ఫోన్ చేసి ఆ ప్రేమ్ చామంతితో తిరుగుతున్నాడు, రోమియో జూలియట్ నాటకం వాళ్ళిద్దరూ కలిసి వేస్తున్నారు అని, నాకు వచ్చే కోపానికి నేను దాన్ని ఎక్కడ చంపేస్తానో అని నాకు భయంగా ఉంది అని నిషా అంటుంది. అదేంటి, కాబోయే భార్యవి నువ్వు పక్కన పెట్టుకుని ప్రేమ్ దాంతో నాటకం వేయడం ఏంటి, నువ్వు చూస్తూ ఊరుకోవడం ఏంటి అని రమాదేవి అంటూ ఉంటుంది. ఊరుకోవాల్సి వచ్చింది ఆంటీ అని నిషా అంటుంది. ఆ సరే కానీ ఆ చామంతి నాటకం వేయకుండా నేను చూసుకుంటాను, ఇక్కడ రిసెప్షన్ జరుగుతోంది, మీ అమ్మా నాన్నకి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను, నువ్వు కూడా వచ్చేసాయమ్మా, ఆ చామంతి సంగతి నేను చూసుకుంటాను కదా అని అభయం ఇవ్వడంతో అలాగే అని నిషా అంటుంది. తర్వాత రోజా రిసెప్షన్ కోసం మంచి శారీ కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు అరుణ్, ఏంటి రోజా మళ్ళీ డల్గా ఉన్నావేంటి, ఏంజల్ ముఖంలో సంతోషం ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. ఈ రిసెప్షన్లో రాజమణిహారం తీసుకురాకపోతే నేను మీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి సార్, ఆ విషయం మీకు తెలియదు కదా అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే దీక్ష అక్కడికి రావడంతో మా ఇద్దరిని కలిపి ఫోటోలు తీ అని అరుణ్ చెప్తూ ఉంటాడు. దాంతో నేను ఉండవలసిన స్థానంలో దీంతో కలిసి ఫోటోలు నేనే తీయాలా అని అనుకుంటూ వాళ్ళకి ఫోటోలు తీసి బాధపడుతూ వెళ్తుంది. తర్వాత ప్రేమ్ వైట్ కోటు సూటు వేసుకొని చామ్ కోసం తాను కొన్న డ్రెస్ కవర్ పట్టుకొని చదువుకుంటున్న చామంతి దగ్గరికి వస్తాడు. చూడు చామ్, ఇదిగో నేను నీకోసమే డ్రెస్ తీసుకువచ్చాను అని చెప్తూ ఇస్తూ ఉంటే, ఏంటి డ్రైవర్ బాబు సూటు బూటు అబ్బబ్బలే ఉన్నారే, నాకెందుకు, అమ్మగారు అరుస్తూ వద్దు అని చామంటే క్వశ్చనే లేదు, తీసుకుంటావా లేదా అని బలవంతం చేయడంతో సరే బాబు మీరు కోపగించుకోకండి తీసుకుంటానులేండి అని చామంతి ఆ డ్రెస్ తీసుకొని రోజా గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.